ఆడాలి అనుకున్నారు, ఇప్పుడు వెంటాడుతున్నారు. ఇప్పుడు లైక్ వీళ్ళ హయాంలో, జగన్ హయాంలో అయ్యన్న పాత్రను దెబ్బకొట్టడానికి ఏం చేశారు, మనం ఆ రోజున కూడా ప్రస్తావించుకున్నాం. 2 అడుగులు ఉంటే ఏముంది, కావాలంటే పెనాల్టీ వేసి డబ్బులు కట్టించుకోవాలి, కానీ గోడలు గోలగొట్టడం అదేం దౌర్భాగ్యం అని మాట్లాడుకున్నాం ఆ రోజున. అది తప్పన్నామా రైట్ అన్నామా? తప్పని అన్నాం కదా. దౌర్జన్యం చేయడానికి సంబంధించి అనవసరమైన దౌర్జన్యం అది. 2 అడుగుల 2 గజాల ల్యాండ్ అన్నారు. అది కూడా కాలువకు అనుకుని ఎవడన్నా కాలువకు పక్కన గోడ కట్టేయకుండా కాలువను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడేంది? దాని పక్కన 1 గజం ఆ పక్కన వచ్చి గ్యాప్ వదిలితే కనుక వేరే వాడు వచ్చి ఆ గోడలో నుంచి లోపలికి రావచ్చు కదా, అది తప్పు అవుతుంది కదా, ఇబ్బంది అవుతుంది కదా, ఆ గోడ కట్టుకోవడం తప్పేం కాదని మనం అప్పుడు అనుకున్నాం. అయ్యన్న పాత్రుడిని అనవసరంగా వేధించారనే చెప్పాం కదా ఆ రోజున. అచ్చెన్నాయుడికి సంబంధించినటువంటి దాంట్లో ఆధారాలు ఉంటే ఆ విధంగా వేధించి తీసుకెళ్ళడం తప్పను. అచ్చెన్నాయుడికి సంబంధించిన దాంట్లో కరప్షన్ ఛార్జ్ ఉంది, ఇక్కడ కరప్షన్ ఛార్జ్ కాదు. ఇది ఎప్పుడో భూ కబ్జా జరిగింది అనేటటువంటి దానికి 2వ వెర్షన్, అతని వెర్షన్ కూడా పెట్టుకుని కలిపితే బాగుండేది. ఇప్పుడు అతను చెప్పిన డేటాని దానికి క్రాస్ చెక్ చేసి అధికారులు, అది రెవెన్యూ వాళ్ళని కావచ్చు, అటవీ వాళ్ళని కావచ్చు, అది కూడా ప్రొజెక్ట్ చేస్తే కరెక్ట్గా ఉండేది. ఈ లోపే మనం వాస్తవంగా చెప్పాలంటే మొన్న ఈ బడ్జెట్ సమావేశం జరిగింది కదా, ఈ సమావేశాలప్పుడు ముందు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు